ఎంత కృపను దేవుడు మనకి ఇచ్చాడంటే, ఆదిలో దేవుడు అవాదమును దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు వారితో పాటు సన్నిహిత సహవాసం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు వచ్చేవాడు, ప్రతిరోజు చేయి వేసి వారితో ఎలా ఉన్నవేంటి మంచి చెడ్డ మాట్లాడుకుంటూ చక్కగా మంచి జీవితం వారితో సన్నిహిత సహవాసం కలిగి ఉండేవారు. ఎప్పుడైతే ఈ సాతానుగాడు వచ్చాడో, ఎప్పుడైతే తినొద్దన్న పండుని తిన్నారో, ఆజ్ఞను ఎవరైతే మితిమీరారో, వీరిద్దరూ దేవునికి ఏమైపోయారు చెప్పండి? దూరం అయిపోయారు. ఎంత 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 అద్భుతం ఏంటండి! యేసయ్య ఏదైతే పండించారో పండించుకున్నవన్నీ కూడా వీరు తినేవారంట. ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఏదైతే చాలా శ్రేష్టమైన భూమిలో వారు ఉన్నారంట, ఫలింపు భూమిలో ఉన్నారంట, ప్రతిదీ కూడా యేసయ్య పండించేవాడంట. ఏది పండిస్తారో అది ప్రతిదీ కూడా వీరు చక్కగా ఆరగించేవారంట, తినేవారంట. అలాంటిది ఈ పాపం వల్ల వాళ్ళంట ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? ఆ యొక్క తోటల నుంచి వారు వెలివేయబడ్డారంట, వెళ్ళిపోయారంట, త్రోసివేయబడ్డారంట. పండించే దేవుడు ఏది పండిస్తారో ఆ శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం వీరు ఆరగించేవారంట. అలాంటిది ఇప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితులు? పండించుకుని వారే కష్టపడి తినేంత స్థితిలోకి వారు వెళ్ళిపోయారంట. ఎందుకు అలాగే చేశారు చెప్పండి? ఈరోజు ఎవరి మాటలు వింటున్నాం? లోకం మాట వింటున్నాం. లోకల మాటలు విని మన కుటుంబంలో లేనిపోయిన సమాధానాలను మనం కోల్పోతున్నాం, లేనిపోయిన సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం, సహవాసంలో నిలకడగా ఉండట్లేదు, దేవుడు మన పట్ల చేస్తున్న మేలులన్నీ మర్చిపోతున్నాం. అందుకే ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మనము మర్చిపోకూడదు. వి నెవర్ ఫర్గాట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితంలో ఏది చేశాడో ఎప్పుడు మనము మర్చిపోకూడదు. మనం మర్చిపోతున్నాం, సహవాసంలో నిలకడగా ఉండట్లేదు, దేవుడు అంటే భయం ఉండట్లేదు, దేవుడి వాక్యం అంటే అసలే భయం ఉండట్లేదు, సహవాసంలో ఉండట్లేదు, దేవుడిచ్చే ఆశీర్వాదం మనం కోల్పోతున్నాం. ఆధ్యాత్మికంగా దేవుడు ఏదైతే సేవకులు పెట్టుకుని మనతో మాట్లాడుతున్నాడో ఆ మాట మన జీవితంలో అన్వయించుకోలేకపోతున్నాం. వినేవారు ఎక్కువ మంది ఉన్నారు, దాన్ని గ్రహించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమంది అండి అద్భుతాల కోసమే మందిరానికి వెళ్తారు, కొంతమంది అండి ఆశ్చర్యమైన కార్యాల కోసమే వెళ్తారండి, కొంతమంది అయితే వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరుగుకోవడం జరిగితే కనుక ఆ దేవుని దగ్గరికి వెళ్తే కార్యాలు జరిగిస్తారు. నేను అంటాను జరిగిస్తారు. కానీ ఆధ్యాత్మికంగా నీవు మాత్రం మేలులు పొందుకోపోతే గనక, ఈ భౌతిక విషయాల గురించి నువ్వు దృష్టి పెడితే గనక అది ఎన్నటికీ నీ విషయంలో నీకు మేలుకరంగా ఉండవు, నీకు మేలుకరంగా ఉండవు. ఈ ఉపవాసకుడుకులు అందుకే చెప్పాను, యోబు గ్రంథం 6వ అధ్యాయం చదివించినందుక మనం ఏ విషయంలో తప్పిపోయామో, దేవుడు అంటే భయం ఉండట్లేదు, ఆ విషయంలో మనం తప్పిపోయాము. దేవుడిచ్చే సమాధానం మనం కోరుకోవట్లేదు. ఈ లోకంలో సమాధానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సహవాసంలో మనము మేలు కొలిపే మాటల ద్వారా మన మేలులు పొందుకోవడం ద్వారా మన నష్టాన్ని మనం తెచ్చుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు అంటే భయం ఉండట్లేదు, సేవకుడాలంటే భయం ఉండట్లేదు, పాస్టర్ గారు అంటే గౌరవం ఉండట్లేదు, అలా మాటలు చెప్పారులే. ఇంత భారవతమైన పరిచర్య చేస్తుంటే కనీసం కృతజ్ఞత కలిగి కూడా సేవకులు చేస్తున్న కష్టాన్ని కూడా గుర్తించలేని వారు చాలా మంది ఉన్నారు. ఆధ్యాత్మికంగా కష్టమైన నష్టమైన భారమైన హింసైన ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా కొన్నిసార్లు ఆర్థికంగా కుట్టుమాటలు అయిపోయినా కూడా దేవుడు మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, మన జీవితంలో వమ్ము చేయడం చెప్పి నిలకడగా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎన్నోసార్లు వాక్యము చేత సమూహంలో ప్రార్థన చేస్తూ దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకుంటూ దేవుడి యొక్క ప్రత్యక్షతను రెవల్యూషన్ పొందుకుంటూ, దేవుడా ఏంటి చెప్పాలి, మాకు ఏమి నేర్పిస్తున్నాం, సంఘానికి మేము ఏమి తెలియజేయాలని చెప్పి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే మీ కొరకు మీ క్షేమాన్ని సేవకుడు చూస్తుంటే సేవకుని గుర్తించకుండా దేవుని గుర్తించకుండా ఈ రోజు తోమలాగా మందులను విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతున్నాం. ఎంతమంది వెళ్తలేదండి? అద్భుతాల కోసం నా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతం ఎప్పుడు చేస్తాడు తెలుసా? నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు అడగగలిగితే, దేవుడి దగ్గర మొరపెట్టగలిగితే. దేవుడు అన్నాడు నువ్వు అడుగు నేను ఇస్తానన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, నువ్వు అడిగి నువ్వు నమ్మితే నేను నీకు ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమేమో అడగము, మనమేమో కష్టపడము, మనకన్నీ ఫ్రీగా వచ్చే. ఒకటి భయం. దేవుని సన్నిధానం విడిచిపెడితే గనక లేనిపోని సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం. మనం వెంటాడితే సాతానుగాడు మన కుటుంబంలో ఏలుబడి చేస్తాడు. భయం కలుగుతుంది.
అది సన్నిధానంలో నిలకడగా వాక్యంలో మేలులు పొందుకుంటే కనుక ఎన్ని పరిస్థితులు మనకు వచ్చినా కూడా ధైర్యం కలిగి ఉంటాం. హల్లెలూయా. దేవుడు తిరిగి ఇవ్వకుండా మనకు సమకూర్చే దేవుడు. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు, భయపడకూడదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నేటికి ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా, కుటుంబ పరిస్థితులు ఇబ్బంది వచ్చినా, జ్వరం వచ్చినా, నా భార్యకి బలహీనత వచ్చినా నేనే ప్రార్థన చేస్తాను, వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. మా పిల్ల ఇప్పటికి 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చి 4వ సంవత్సరంలో గడిపెట్టింది. ఏనాడు హాస్పిటల్ పెట్టలేదు. 103, 105 జ్వరం వస్తే ఫిట్స్ వచ్చేస్తాయంటే పిల్లలకి. అలాంటిది నేనే ప్రార్థన చేస్తాను, నా దేవుడు స్వస్థతనిస్తాడు. ఇప్పటికీ ₹1 ఖర్చు లేకుండా అంత దేవుని కృప, మేము ఆరోగ్యకరంగా ఉన్నాం. ఇది ఎవరి కృప చెప్పండి? దేవుని కృప. భయపడుతున్నాం అనుకుంటున్నాం సార్, భయపడదు. సహవాసాన్ని కోల్పోవడం వల్ల మనం భయం కోల్పోతాం, ధైర్యాన్ని కోల్పోతాం. రెండోది ఏం చెప్పండి? సమాధానం. ఇంకా మూడోది ఏం తెలుసా? వాళ్ళు యేసయ్యను చూచినన్ని ఏం కలిగిందో తెలుసా? సంతోషాన్ని కలిగింది. ఏం కలిగింది చెప్పండి? సంతోషం. ఆ వచనం చదువుదాం, 20వ వచనం. ఆయన అలాగో చెప్పి వారికి తన చేతుల ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించని. ఎవరైతే భయంతో ఉన్నారో, ఎవరైతే సమాధానం లేకున్నారో, యేసయ్య సన్నిధిలో ఏం దొరుకుతుంది తెలుసా? నిత్య సంతోషాలు కలవని. సన్నిధిలో నిత్య సంతోషాలు కలవని వాక్యం సెలవిస్తున్న దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఏం దొరుకుతుంది చెప్పండి? నిత్య సంతోషాలు దొరుకుతాయి. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ సంపూర్ణ సంతోషాన్ని మనం పొందలేకపోతున్నాం, సంపూర్ణ ఆనందాన్ని పొందలేకపోతున్నాం, సంపూర్ణ దీవెన పొందలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? సహవాసంలో నిలకడగా ఉండట్లేదు. ఈరోజు తోమ ఏం కోల్పోయాడు చెప్పండి? మూడోది ఏం కోల్పోయాడు చెప్పండి? సంతోషాన్ని కోల్పోయాడు. ఈరోజు నిజంగా చెప్పండి, పరిస్థితులు బట్టి సంతోషిస్తున్నావా? లేదు, ఏడు చేస్తా ఉంటాం. అవునా కదా చెప్పండి? కొన్నిసార్లు ఏడు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు భయం పరిస్థితులను బట్టి సంతోషం లేక ఇబ్బందులు కోరినప్పుడు కనీసం పాస్టర్ గారు ఫోన్ చేసి నీ కష్టం చెప్పుకుంటున్నావా? ఈరోజు మనం సంతోషాన్ని కోల్పోతున్నాం. దేవుడి సన్నిధిలో నిత్య సంతోషాలు కలవు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. మన పరిస్థితులు, మన కన్నిటిని దేవుడు నాట్యముగా మారుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంతోషములు ఆయన సన్నిధిలో దొరుకుతుంది కాబట్టి మనం దేవుని వాక్యాన్ని బలపరుచుకుంటూ, మేలులు పొందుకుంటూ, ధైర్యం కలిగి ఉంటూ, సమాధానం పొందుకుంటూ, దేవుని సన్నిధిలోనే దొరికే సంతోషం ఈ లోకంలో ఎక్కడా దొరకదని చెప్పి ఏం చేయ తెలుసా? ఆయన సన్నిధానం విడిచిపెట్టకుండా బయటకు మాత్రం మనము వెళ్ళకూడదు. నీ లోకంలో సంతోషమే నాకు శ్రేష్టమైందని చెప్పి దేవుని విడిచిపెట్టి తిరిగిన నేను, దేవుని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించిన నేను. లోకాన్ని ఎంతగా ప్రేమించానంటే ఇంకా లోకమే ప్రాణం అనుకున్నాను. నేను భయంకరంగా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఎందుకు వచ్చిన బ్రతుకురా బాబు అని చెప్పి చచ్చిపోవడానికి కూడా, పురుగుల మందు తాగి చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాను నేను. ఎందుకు వచ్చిన గొడవరా అని చెప్పేసి, నా జీవితం ఇంకా ఫెయిల్యూర్ అని చెప్పేసి నా సొంత ప్రయత్నాలు, నేను చచ్చిపోతామని ఎన్నో ప్రయత్నాలు నేను చేశాను. దేవుని విడిచిపెట్టేశాను. దేవుని మాట వినలేదు. ఫస్ట్ తల్లి మాట అసలు వినలేదు. రెండోది నా సంఘం మాట వినలేదు, నా గ్రామ మాట వినలేదు. నువ్వు మారతావా, నీ సన్నిధిలో ఉంచుకుంటాను. నువ్వు మారపోతే ఇక నుంచి గెట్ అవుట్ అన్నారు మా సంఘ పెద్దలు. నన్ను గెంటేశారు, ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా? మా అమ్మనిది ఒరే రారా ఆరాధన చేయరా అని చెప్పేది. నేనేం చేసామని తెలుసా? కాలేజీ బస్సులు ఉంటాయి కదా, ఆదిత్య బస్సులు, శ్రీ చైతన్య బస్సులు, ఒలంపూరు మాంటేశ్వరి బస్సులు ఉంటాయి కదండి. ఏ ఊర్లో పడతా ఊర్లో మన పార్కింగ్ ఆపుతారు కదా, మా ఊర్లో కూడా ఆపేవారు అన్నమాట. నేనేం చేసాను తెలివిగా ఆ డోర్లు తీసేసుకుని వెళ్ళిపోయి ఆ బస్సులో పడుకునేవాడు అన్నమాట నేను. ఎందుకంటే లోక ప్రేమే శాశ్వతం అన్నాను. కన్ని తల్లి నన్ను పెంచి పెద్ద చేసి తండ్రి 2008లో చచ్చిపోతే చిన్నప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి ఆయన దేవుని రాజ్యానికి ఆయన చేరితే మమ్మల్ని తల్లి మమ్మల్ని పెంచుకుంటూ ఏది కావాలన్నా చిటికలో, ఏం చెప్పండి, చిటికలో ఏం కావాలన్నా, ఏది కావాలన్నా ప్రతిదీ మనకి. నేను ఒక డ్రెస్ కొంటే 5,000 రూపాయలు పైబడి ఉంటుంది. క్రిస్మస్ డ్రెస్ అర్థమవుతుంది. ఒక డ్రెస్ అండి 5,000 రూపాయలు పైబడి ఉంటుంది అప్పట్లో, 2016-15 ఆ సమయంలో. అర్థమవుతుందండి. చాలా లగ్జరీ లైఫ్. అంటే మా అమ్మ అంత బాగా చూసింది మమ్మల్ని. అంటే మేము దేవుని తల్లి మాటకు లోపడకపోయినా తల్లి ప్రేమ చాలా గొప్పది కదండి. అది ఎలా కలిగి ఉంటామంటే దేవుని ఉంటే కలిగి ఉంటాం. మేము ఎంత తల్లికి మాటకు లోపడిపోయినా మమ్మల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటూ వచ్చింది. విలువైన వస్తువులన్నీ మమ్మల్ని కొనిపెట్టింది.
మాకు ఏది లోటు చేయలేదండి. కనీసం తల్లి మాట కూడా మేము గుర్తించలేని పరిస్థితిలో మేము ఉన్నాం. తల్లి మాటను కూడా కాదన్నాను, తల్లిని కూడా మోసం చేశాను, తల్లి కన్నా ఆలే ఎక్కువ అని చెప్పేసి అన్నాను. దేవుని మాటకు లోపడలేదు, తండ్రి మాటకు లోపడలేదు, సంఘం మాటకు లోపడలేదు, నన్ను ఆధ్యాత్మికంగా బలపరిచిన నా దైవజనులు ఎలీషా గారి మాట కూడా నేను లోపడలేదు. ఒకరోజు నన్ను నిలబెట్టి అడిగారు, మేము కావాలా, చర్చ్ కావాలా, సంఘం కావాలా, నీకు ఏది కావాలో ఇస్తాం, లేదా నీకు ఆలే కావాలా, లోకమే కావాలంటే కనుక మా సంఘం నుంచి పోని వెలివేసిన దినాలు ఉన్నాయి. ఎవరైనా పెళ్లి చేసేదని పెళ్లి చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు? నన్ను, నా జీవితం గురించి తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మ బాబు, ఎవరైనా ఇష్టపడతారా? నా కోసం ఎంక్వైరీ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? అర్థమవుతుందా? ఇంకో విషయం చెప్పనా, దేవుని మాటకు లోపడలేదు. చచ్చిపోదాం అనుకున్నాను, సేవకు దేవుడు పిలుచుకున్నాడు, ప్రారంభంలో బాగానే ఉండవండి, మళ్ళా దేవుని మాటకు విధేయత చెప్పకుండా మళ్ళీ మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తోమలాగా 65 రోజులు నేను రిమైండ్లో ఉన్నాను. కుమిలిపోయినండి. రిమైండ్లో బాధ, జైలు ఉన్నోడు తెలుస్తుంది బాధ. నేను జైల్లో ఉన్నాను. లోకంలో సంతోషమే శాశ్వతం అనుకున్నాను నేను. ఈరోజు తోమ మందులను విడిచిపెట్టి లోక సంతోషాల కోసం ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? బయటికి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను కూడా లోకమే సంతోషం, అదే శాశ్వతం అని చెప్పేసి దేవుని విడిచిపెట్టి తిరిగిన నేను. అంతటితో బాగానే ఉంది. విజయవాడలో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేశాను. దేవుడు బాగానే చేశాడు నా బ్రతుకుని అని అనుకున్నాను. చక్కగా ఉండొచ్చు కదా, మళ్ళీ కుదరకుండా మళ్ళీ అదే కావాలని చెప్పి ఆ అవతలలో వద్దన్నా కూడా అదే కావాలని చెప్పి అదే పిచ్చి మాయలో పడిపోయి నేను వాళ్ళ వెంటే పరిగెట్టాను. మళ్ళా రిమైండ్కి వెళ్ళిపోయాను. ఎన్ని రోజులు చెప్పండి? 30 రోజులు, 4 రోజులు. మొత్తానికి ఎన్నిసార్లు వెళ్ళాను రిమైండ్కి? 2 సార్లు వెళ్ళాను. ఎలా ఉంటుంది చెప్పండి బ్రతుకు? నా కోసం సంఘం ప్రార్థన చేస్తుంది, నా గురించి ఆచరణ నియోజకవర్గంలో పరిచయం చేస్తున్న సేవకులకు నా చరిత్ర ఎవరికి తెలియకుండా ఉండదు. తెలిస్తే గనక ఇంకా మా సంఘానికి కూడా రారు, నన్ను అంతగా కూడా ఎవరో ప్రేమించరు. కానీ దేవుడు నా పట్ల గొప్ప మేలు చేశాడు. దేవుడు, నేను రిమైండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న కోడేరులో నన్ను ఉంచకూడదని చెప్పేసి ఆ చంటలో రెంటకున్నాను. ఆ చంటలో పలానా చోట, నాకు ఏరియల్ పేరు గుర్తులేదు, రెంటకుంటే అప్పుడు దేవుడు నైట్ టైం 12 గంటలకి దేవుడు తన స్వరం నాకు వినిపించి దేవుడు అన్నాడు, ఇకనైనా నీ బ్రతుకు నువ్వు మార్చుకుంటే గనక నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడు నేను ఘనంగా నిలబెట్టుకుని, నిన్ను ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడ నిలబెట్టుకుని, నీకు ఏ పేరైతే నువ్వు పోగొట్టుకున్నావో మరలా తిరిగి నీ పేరు, నీ యొక్క ప్రత్యేకత, నీ జీవితం నేను నిలబెట్టుకుని నేను వాడుకుంటాను, నువ్వు చక్కగా నా జీవితంలో మలుచుకుంటే అని చెప్తే ఆ స్వరానికి ఉన్న పలంగా రూమ్లో లేచి కన్నీరు కార్చి, దావీదు చూడండి పరుపు నిండా కన్నీటితో నిండిపోయినట్టుగా, ఈ తేలుకున్నట్లుగా దొల్లేసాను రూమ్ అంతా. ఆ రూమ్ అంతా నేను దొల్లేసాను, బీభత్సంగా ఏడ్చాను నేను. నా పాప క్షమాపణ, నా తప్పుదమ్ములన్నీ ఒప్పుకున్నాను. నా బ్రతుకు మార్చు 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 అని చెప్పేసి ఆయన నేను క్షమించేశాను అనంత వరకు కూడా నేను ఏడుస్తూనే ఘోరన ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు లేచి వాక్యం చదువుకో అని చెప్పినప్పుడు వాక్యం చదువుకున్నాను. ఇర్మియా గ్రంథాన్ని నేను చదువుకున్నాను. 5వ అధ్యాయం. ఇంటిపోయిందా చదవండి ఇప్పుడు. ఆ 25వ అధ్యాయంలో నేను ఆ చదివిన వాక్యము నా జీవితంలో నేను అన్వయించుకుని ఆ రోజు నుంచి నమ్మకంగా బ్రతకడానికి నేను ఇష్టపడ్డాను. ఏ ఊర్లో అయితే పేరుపోయిందో అదే ఊర్లో నా పేరు నిలబెట్టుకున్నాడు, నా పరిస్థితిని నా స్థితిని నిలబెట్టుకున్నాడు. ఈ రోజున అందరూ ఒరే పోరాని వాళ్ళందరినీ కూడా దైవజనులు, అయ్యగారు అని పిలిచి అంత స్థితికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు అంటే కేవలం దేవుని కృప. గట్టిగా చప్పలు కొట్టొచ్చు కదా ఒకసారి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ సంతోషాన్ని, లోక సంతోషం కావాలనుకున్న నా జీవితాన్ని దేవుడు మార్చి నిత్య సంతోషం దేవునిలోనే దొరుకుతుందని చెప్పి దేవుడు ఆయన రుచిని చూసిన తర్వాత ఈరోజు ఆయనను విడిచిపెట్టకుండా ఉండలేకపోతున్నాను, ప్రార్థించకుండా ఉండలేకపోతున్నాను, ఆయన సన్నిధానంలో ఉండలేకపోతున్నాను, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాను, ఆయనను ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను, ఆయనకు ప్రత్యేకమైన స్థానము ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఆయనలోనే నిత్య సంతోషాలు కలవని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు మనం సంతోషాన్ని కోల్పోతున్నాం, దేవుని విడిచిపెడుతున్నాం.
ఈరోజు ఆయన సన్నిధిలో ఏం దొరుకుతుందో తెలుసా? సంతోషం. ఇంకో విషయం చెప్పనా, మీకు ముగించేస్తున్నాను. వీళ్ళందరికీ భయం కలిగింది, దేవుని చేత ధైర్యం పొందుకున్నారు. వీళ్ళందరికీ సమాధానం లేదు, దేవుని చేత సమాధానం పొందుకున్నారు. వీళ్ళందరికీ సంతోషం లేదు, దేవుని యొక్క రావడం ద్వారా, మాట ద్వారా ఏం కలిగిందంటే సంతోషం కలిగింది. చూసారా, మధ్యలో ఒక మాట చెప్పాను, దేవుని మాట. ఏంటి చెప్పండి? దేవుని మాట చేత ఏం కలిగింది చెప్పండి? సంతోషం. అంటే అప్పుడుతో భయం ఉన్నప్పటికీ ఏ సైన్ చూసినప్పుడు ఒక ధైర్యం, అది కాకుండా ఏ సైన్ చూసినప్పుడు ఒక ధైర్యం, అది కాకుండా యేసయ్య మాటలు వారితో మాట్లాడుకున్నారు కదా, సహవాసం కలిగి ఉన్నారు కదా, ఈ వెంటనే సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. అందుకే రెండోసారి అంటాడు, నీకు సమాధానం కలుగునుగాక అంటాడు. అందుకే చూసారా, సన్నిహిత సహవాసం మాట్లాడుకున్నారంటే దేవుని యొక్క స్వర వినే కృప దేవుడు ఇచ్చారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, ఏం కోల్పోతున్నాం తెలుసా? ఆయన స్వరము, దేవుని మాట. ఇక్కడ నిలబడి ఏ మాట చెప్తున్నారు దైవజనులు, ఆ మాట మీ జీవితాలు అన్వయించుకుని ఆధ్యాత్మికంగా మీకు ఏది మేలు కలుపుతుందో ఆ మాట మీ జీవితాలు అన్వయించుకుని చక్కగా ఆత్మీయతలు బలపడండి. దేవుడు ఖచ్చితంగా మీకు మీ భయం తొలగించి మీకు ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆమె చెప్పిన గట్టిగా, మీకు అసమాధానం తీసివేసి దేవుడు మీ కుటుంబాలకు సమాధానం ఇస్తాడు. ఆమె చెప్పిన గట్టిగా, ఇక మూడుగా దుఃఖాన్ని తొలగించి దేవుడు మీకు సంతోష వస్త్రాలను దేవుడు ధరింపజేస్తాడు. ఇంకా నాలుగోదిగా ఆయన స్వరమనే కృపను దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమె చెప్పిన గట్టిగా. నేను అంటాను, నీ ప్రార్థన ద్వారానే మీ పరిస్థితులు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన సామర్థ్యం యేసయ్య మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? యేసయ్యని మనం కలిగి ఉన్నాం కాబట్టి. ఆమె చెప్పిన గట్టిగా. నేను పోగొట్టుకున్న స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు, నా గ్రామోన్నతమైన స్థితిలో ఉంచాడు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా నా జీవితం ఉంచాడు, అనేకులకు ఆర్థికంగా సపోర్ట్ ఉండేలాగా చేశాడు, ఆర్థికంగా సేవకులు సపోర్టివ్గా ఉండేలా చేశాడు. ఆమె చెప్పిన గట్టిగా, అనేకులకి ఎన్నో లోట్లు పాటలు తీర్చడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇంకో విషయం చెప్పనా, ఏ జీవితంలో అయితే నేను కాదనుకుని లోకం సంతోషం కోసం నేను ప్రయాణించారో అలాంటి యవనస్తులు నాకు ఫోన్ కాల్ చేసి, ఒకడు ఫోన్ చేసి నేను చచ్చిపోతానని చెప్పి రైల్వే స్టేషన్ మీద నిలబడి నేను చచ్చిపోతానని ఫోన్ చేస్తే నేను నమ్మలేదు పెద్ద ఏమని. కానీ కొన్ని నిమిషాలు మాట్లాడుతూ ట్రైన్ వెళ్తుంది, ఒక పక్క నుంచి ఏమో నా గుండెలు అలజడి వెళ్ళిపోతుంది. ప్రభు ఏంటి నాకేవో రావాలనంటే ఫోన్లు అంటే మా మరదలు హైదరాబాద్లో జాబ్ చేస్తే ఈమె ఆ జాబ్ చేస్తున్న ఆఫీసులో వాక్యం తనతో ఫ్రెండ్లీగా మంచిగా బ్రదర్ ఆ స్నేహంతో ఉంటూ పంచుకునేదంట వాక్యం. నేను చర్చికి వెళ్తున్నాను, మాతో పాటు చర్చికి రావచ్చు కదనంటే ఆడన్నాడు, నేను హిందూస్ని అంతకు ప్రభుని నేను నమ్ముకోలేదంటేనే కాదు, మా దేవుడు గొప్ప దేవుడు అంటే. ఒక దినం ఆ ఫ్రెండ్లీతో ఆ సిస్టర్స్ బ్రదర్స్ ఆ రిలేషన్స్తో ఉండడంతో ఆడు ఏం చేశాడో తెలియక మరి తనకు ఫోన్ చేసి, ఇది పరిస్థితి ఎలా ఉంది, నా బిజినెస్ లాస్ అయిపోయింది, అది కాకుండా కడప అమ్మాయిని ప్రేమించాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, అది నన్ను వదిలేసింది, నన్ను ఇంకా మనస్సు విరిగిపోయింది, నేను చచ్చిపోయే స్థితిలో నేను చచ్చిపోతున్నాను, ఇంకా లాస్ట్ కాల్ నీకే చేశాను అని చెప్పేసి, చెల్లి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను చెల్లి అని చెప్పేసానంటే, అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నీకు సొల్యూషన్ కావాలంటే నీకు ఒక నెంబర్ ఇస్తాను. ఏంటి చెప్పండి? సొల్యూషన్ కావాలంటే మీకు నెంబర్ ఇస్తానని చెప్పి నా నెంబర్ ఇచ్చింది. ఇంకెవరు దొరకలేదా, నేనే దొరికానా అనుకున్నాను మనసులో మాట. ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, బ్రదర్ మీ పేరు అభిషేక్ అంట కదండి, నా పేరు ప్రశాంత్ అండి, నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానండి అని అన్నాడు. నాకు ఫోన్ చేసి నాకు చెప్తే వింటరా బాబు అన్నాను. అదేనన్నా మీ మరదలో మీ నెంబర్ ఇచ్చారన్నా, మీకు ఫోన్ చేయమన్నారన్నా, అందుకని మీకు చేశానంటేనే. సరే ఏం జరిగింది చెప్పాను. అప్పుడు అటు చెప్పుకుంటూ వచ్చాడు, బిజినెస్లో లాస్, నన్ను మోసం చేసేసి ముగ్గురు ఇంచుమించు 5 లక్షలు నా పేరును పెట్టేసి బిజినెస్లో నన్ను లాస్ చేసి వాళ్ళ డబ్బులు పట్టుకెళ్ళిపోయి నన్ను మోసం చేసి వదిలేశారు. వాళ్ళు నన్ను పట్టుకున్నారు. రెండోది లవ్ ఫెయిల్యూర్. ఇంకా ఎందుకు వచ్చిన గొడవ, నాకు నాన్న లేడు, మా అమ్మ ఒక్కరితే నా కోసం, మా అక్క మ్యారేజ్ వెళ్ళిపోయింది, మా అమ్మ కూడా విషయాలు తెలుసు, ఆమె ముసలిదే, ఒకవేళ చెప్తే మా అమ్మ కూడా గుండె ఆగిపోయి చచ్చిపోతుంది, ఆవిడకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది, చచ్చిపోతుంది. ఇప్పుడు పరిష్కారం చూస్తుంటే నా వల్ల మా అమ్మ కూడా చచ్చిపోతుంది. ఎందుకు అది నేనే చచ్చిపోతే గొడవే ఉండదు. ఒరే నువ్వు చచ్చిపోతే మీ అమ్మ ఇంకా తట్టుకోలేదురా, నీ బాధ తెలిసి నీ గురించి తెలిసినప్పటికీ నువ్వు చెప్పబెట్టకుండా చచ్చిపోతున్నావు, నీ గురించి నెత్తుక్కుంటుంది, కనీసం నీ గురించి వైనింగ్ కూడా తెలీదు, ఎందుకు అలాంటి పనులు చేయకరంటేనే లేదన్నా నేను చచ్చిపోతాను. ఒరే నేను ఒక విషయం చెప్తానని చెప్పి అప్పుడు ఒక నిమిషం లైన్లో ఉండని చెప్పేసి పక్కకు ఫోన్ ఎట్టి మ్యూట్లో పెట్టి, పరిశుద్ధాత్ముడా నీ సహాయం నాకు కావాలి, నన్ను ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు నేను చేయలేదు ఫోన్లో, కాబట్టి ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, నువ్వే మాట్లాడించని చెప్పి నేనే మాట్లాడాను.
దేవుడు మాట్లాడించాడు అలా నోడుతాడు. మీరు చెప్తే నమ్మరు, చచ్చిపోతానన్నవాడు ఈరోజు బ్రతికి ఎన్ని అప్పు ఉందో అప్పంతా తీర్చేసుకున్నాడు. అది కాకుండానే లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి లవ్ ఫెయిల్యూర్ అయిపోయాడు. నా ద్వారా రక్షణ పొందుకొని ఈరోజు హైదరాబాద్లో ప్రశాంత్ అనే తమ్ముడు అద్భుతమైన జాబ్ చేస్తున్నాడు. ఈరోజు వాళ్ళ అమ్మకి 1000 రూపాయలు శాలరీ పంపిస్తాడు. వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేస్తుందంట. పని చేయకుండా దేవుడు ఆమెను ఇంట్లోనే ఉంచి ఈయన ఏం చేస్తాడో తెలుసా, పగలో రాత్రులు కష్టపడి 5 లక్షలు అప్పు తీర్చేసుకున్నాడు 3 సంవత్సరాలు. అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం క్రిస్మస్కి వస్తున్నాం మా దగ్గరికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షార్ట్ కట్లో చెప్తున్నాను. ఆ మాటలు చెప్పాలంటే ఇప్పుడు రావు. అప్పుడు ఆత్మీయంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు రావాలంటే కష్టం. నాది అలాంటి జీవితమేరా అని చెప్పేసి అని వీడియో కాల్ చేసి మళ్ళీ నాది అలాంటి జీవితమే, చచ్చిపోతే పరిష్కారం కాదని చెప్పి నా హాస్పిటల్లో, బాలాజీ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న బిల్లులు, దానికి సంబంధించిన రిపోర్ట్లన్నీ చూపించి, ఇదిగో నేను చచ్చిపోతామని హాస్పిటల్లో పాయిజన్ తీసుకున్నప్పుడు రిపోర్ట్ ఇదిగో, పోలీసులు కూడా వచ్చి సంతకం పెట్టుకున్నారు, అది కూడా రిపోర్ట్ ఇదిగో అని చెప్పేసి అని ఈ రిపోర్ట్లను చూపిస్తే ఇది నా జీవితం, ఈ రోజు నిలబెట్టుకున్నాడు, నిన్ను కూడా నిలబెట్టుకుంటాడు, నా దేవుడు అంత గొప్ప దేవుడు అని చెప్పి నా సాక్షిని పంచుకుంటే నా దేవుడిని ఆడు తెలుసుకున్నాడు. నా దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు, మన దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు, సహవాసానికి వెళ్ళడానికి మొదలుపెట్టాడు. ఆయనకున్న భయం తొలగించి ధైర్యం ఇచ్చాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా, సమాధానం కలిగింది. ఆమె చెప్పండి గట్టిగా, ఏ సంతోషాన్ని లోకంలో కోల్పోయాడో దేవుడు తిరిగి అతనికి ఏం చేశాడు చెప్పండి, సంతోషాన్ని ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఈరోజు తన జీవితం నా ద్వారా, అంటే నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే నా ద్వారా ఎంతోమంది, భూపతి ఆమె పేరు కృప అంట, అమలాపురం ఈస్ట్ గోదావరి, ఆవిడంట హాస్పిటల్లో నర్సు అంట. నా సాక్షి విని మీకు ఫోన్ చేశానన్నా, నేను చచ్చిపోవడానికి పాయిజన్ తీసుకున్నానని చెప్పి ఫోన్ చేసింది. అప్పుడు కూడా దేవుడు సహాయం కోరుకుని చావే పరిష్కారం కాదు, అంట్లోంచి వచ్చినాడని చెప్పి మీరు చెప్తే నమ్మరు. ఈరోజు అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి దేవుడు కృప చూపు. ఏ ఊర్లో నా పేరు పోయిందో మళ్ళీ తిరిగి దేవుడు నా పేరుని సంపాదించుకోవడానికి గల కారణాలు దేవుడు తప్ప నాకు ఇంకేమీ కాదు. గట్టిగా చప్పలు కొట్టొచ్చు కదా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తిరిగి ఒక ఉన్నతమైన శ్రేష్టమైన పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను ప్రేమించే సంఘం ఉంది, నన్ను ఆదరించే సంఘం ఉంది, నన్ను ధైర్యం కోరిపే ప్రజలు నాకు ఉన్నారు. ఏది లోటులు వచ్చినా ఉన్న పల్లంగా మీదడిపోయి ఏం చెప్పండి, ఉన్న పల్లంగా ఇంటికి వచ్చేసి మేము ఉన్నాం కదా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి సంఘం మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తారండి. అలాంటి కుటుంబాలు ఈరోజు మేము కలిగి ఉండడం గల కారణాలు ఆ రోజు దేవుని మాట లోబడాను కాబట్టి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉంచారు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి, నాకు ఏది కావాలో ఆయన సమకూర్చుకుంటూ వస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలోనే మనకు అన్నీ దొరుకుతాయి. అది విడిచిపెట్టి మనం వెళ్ళిపోకూడదు. చెప్పండి, ఏం దొరుకుతాయి చెప్పండి, దేవుని సన్నిధిలో అన్నీ దొరుకుతాయి. బయటికి వెళ్ళిపోకూడదు, ధైర్యాన్ని కోల్పోతావు. పాస్టర్ గారి మాట వినేసి లోకపు మాటలు వినేసావనుకో నీ జీవితం ఇంక అయిపోయినట్టే. అర్థమవుతుందా? దేవుడి మాట తప్ప లోకపు మాటలు వినకూడదు. ఇంకా రెండోదిగా చెప్పండి, ఏం చెప్పండి, రెండోది ఏం చెప్పండి, సమాధానాన్ని కోల్పోతాం. దేవుని సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఎంతో మాటలండి మనకు సమాధానం ఇస్తుందండి. అప్పుడుతో కన్నీటి వేదంతో దుఃఖంతో మన హృదయాలు వేదన పడుతుంటే దుఃఖపడుతుంటే కనుక మాట చోత దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, ధైర్యపరుస్తాడు, సమాధానం ఇస్తాడు. మూడోది ఏం చెప్పండి, సంతోషం. ఆ సంతోషం దేవుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడా దొరకదు. మీకు ఫ్రీగా ఇచ్చారు, మాకు ఫ్రీగా ఇస్తే బాగుండు అనుకుంటున్నాం. మీరు ప్రార్థన చేయండి, దేవుడికి ఏది కావాలో చెప్పండి, మీదికి ఏది కావాలో దేవుడు అది సమకూర్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు మీకు సమాధానం ఇచ్చునుగాక, దేవుడు మీకు శాంతినిచ్చునుగాక, దేవుడు మీకు ధైర్యం ఇచ్చునుగాక, దేవుడు ప్రతి ఆదివారం వింటున్న వాక్యం ద్వారా మీరు మేలులు పొందుకుందరుగాక. మీకు ఏది కావాలో ఏది అడుగుతున్నారో దేవుడు అది మీ మొరను ఆలకించి దేవుడు మీకు జవాబునిచ్చునుగాక. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, శ్రేష్టమైన ప్రతి ఈవి దేవుడు మీకు సమకూర్చునుగాక. మీ వెంట పీడిస్తున్న ప్రతి బలహీనత యేసు నామమున మీ కుటుంబానికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. సమాధానం లేకపోతే మీ కుటుంబ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు సమాధానం లేక దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నామేమో, దేవుడు మీ కుటుంబానికి సమాధానం ఇచ్చునుగాక. మీ భర్తలు మారునుగాక, మీ బిడ్డలు మీకు మాటకు లోబడి మీ మందిరానికి నడిపించబడుతురుగాక. దేవుడు ప్రతి అవసరతలను తీర్చి మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన
స్థిరమైన స్థితిలో ఉంచి ఈ గ్రామంలో ఈ సంఘంలో చక్కటి విశ్వాసులుగా ఉంటూ మీరే ఇచ్చే స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలుపును గాక. గట్టిగా చప్పలు కొట్టవచ్చు కదా.